3 రోజులు ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. 100% రిజల్ట్ వచ్చినటువంటి రెమెడీ అండి. ఎంత బాణలాంటి పొట్టైనా ఇట్టే మంచులాగా కరిగిపోతుంది. బరువు ఎక్కువ ఉన్నారని చెప్పి బాధపడుతున్నారా? అందరూ హేళన చేస్తున్నారా? అయితే ఈ రెమెడీ మీకోసమే. లావుగా ఉన్నావు అని మిమ్మల్ని చూసి నవ్విన వాళ్ళే నోరు ఎళ్ళబెట్టుకునేలాగా సన్నబడతారండి. ఎలా తయారు చేసుకోవాలి ఈ రెమెడీని అన్నది వీడియో పూర్తిగా చూడండి. స్కిప్ చేస్తూ చూస్తే అర్థమవ్వదు. చాలా సింపుల్ రెమెడీ అండి. ఎక్కువ సమయం కూడా కేటాయించిన అవసరం లేదు. సో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెమెడీకి కావాల్సింది వచ్చేసి ముందుగా కొత్తిమీర తీసుకోవాలండి. బరువు తగ్గాలి అనుకునే వారికి కొత్తిమీర ఒక అద్భుతమైనటువంటి సహజ ఔషధంలాగా పనిచేస్తుంది. కొత్తిమీర శరీరంలోని మెటబాలిజంని మెరుగుపరుస్తుంది. అంతేకాదండి, మన శరీరంలో పేరుకుపోయినటువంటి అనవసరమైనటువంటి కొవ్వు కరిగించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. కొత్తిమీర జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. అంతేకాదండి, గ్యాస్, ఎసిడిటీ మరియు మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొత్తిమీర మంచి జీర్ణక్రియకు అలాగే బరువు తగ్గడానికి అత్యవసరమండి. కొత్తిమీరలో ఉండే పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండినటువంటి భావన కలుగుతుంది. అంటే అనవసరమైనటువంటి ఫుడ్ ఎక్కువగా తినకుండా ఉంటామండి. మన శరీరానికి ఎంత ఫుడ్ అయితే అవసరమో అంతే తినగలుగుతాము. ఎందుకంటే కొత్తిమీరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీరను బాగా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక కీరా తీసుకోవాలండి. కీరా వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అంతా మొత్తం తొక్క అంతా తీయనవసరం లేదండి. అక్కడక్కడ కొద్దిగా తీస్తే సరిపోతుంది. లేదంటే అసలు తొక్క తీయకున్నా కూడా పర్లేదు. కీరా దోసను ఇంగ్లీష్లో కుకుంబర్ అంటారండి. బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస ఒక అద్భుతమైనటువంటి ఆహారం. ఇందులో 96% నీరు మరియు తక్కువ క్యాలరీలు ఉంటాయండి. 100 గ్రాముల కీరదోసలో కేవలం 15 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కీరదోస బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కీరదోసలో ఫైబర్ అధికంగా ఉంటుందండి. అలాగే నీరు కూడా అధికంగా ఉంటుంది. కీరదోసలో ఫైబర్ మరియు నీరు అధికంగా ఉండడం వల్ల కడుపు నిండినటువంటి భావన కలుగుతుంది. దీనివల్ల మీరు పదే పదే తినాలనుకునే కోరికను అదుపులో ఉంచుకోవచ్చండి. కీరదోస శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుందండి. దానివల్ల ఏంటంటే క్యాలరీలు కరిగేటువంటి ప్రక్రియ అనేది వేగవంతం అవుతుంది. సో అధిక నీటి శాతం కలిగి ఉండడం వల్ల శరీరంలోని టాక్సిన్ అంటే విష పదార్థాలను సులభంగా బయటికి పంపించేస్తుందండి. ఇక కీరకాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కీరదోస అంటారు, కీరకాయ అంటారు. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక యాపిల్ తీసుకోవాలండి. యాపిల్ కూడా వెయిట్ లాస్కి అద్భుతంగా పనిచేస్తుంది. పైన ఉన్నటువంటి తొక్క తీయొద్దండి. శుభ్రంగా వాష్ చేస్తే సరిపోతుంది. యాపిల్ తొక్కలో ఉర్సోలిక్ యాసిడ్ ఉంటుందండి. ఇది పొట్ట భాగంలో పేరుకుపోయినటువంటి కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అంతేకాదండి, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందండి. సో ఇవాటి ఈ రెమెడీలో అన్నీ కూడా అద్భుతంగా పనిచేసేవే. ఎవరైతే డెలివరీ తర్వాత వచ్చేటువంటి పొట్టతోటి బాధపడుతున్నారో వారికి కూడా ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ రెమెడీని థైరాయిడ్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఎవరైనా యూజ్ చేయొచ్చండి. సో వయసు పైబడిన వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లల్లో కూడా చాలామంది అధిక బరువుతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కసారి ఈ రెమెడీని ట్రై చేయండి. హెల్దీ వేలో వెయిట్ లాస్ అవుతారు. మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, డైట్ చేయాల్సిన అవసరం లేదు, జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ ఒక్క రెమెడీని ట్రై చేయండి చాలు. ఇక నేను 3 రోజులకు సరిపడా చూపిస్తున్నానండి. 3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి 3 రోజుల తర్వాత మళ్ళీ ఏ విధంగా ఇది మనం స్టోర్ చేసుకోవాలి, ఏ విధంగా మళ్ళీ రెడీ చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 రోజులకి గాను 3 నిమ్మకాయలు తీసుకుంటున్నానండి. ఇవి చిన్న సైజు నిమ్మకాయలు. కాస్త పెద్ద సైజు నిమ్మకాయలు అయితే 2 అయితే సరిపోతాయండి. ఈ విధంగా విత్తనాలన్నీ సపరేట్ అయ్యేలాగా టీ స్ట్రైనర్లో పిండేసుకోండి. 3 నిమ్మకాయలు అయితే సరిపోతాయండి, చిన్న సైజువి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చెప్తే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుందండి. ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇది వరకు నేను చాలా వెయిట్ లాస్ రెమెడీస్ చూపించాను. వితిన్ డేస్లోనే మేము వెయిట్ అనేది లాస్ అయ్యాము. అది కూడా చాలా హెల్తీగా, చాలా యాక్టివ్గా ఉంది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇప్పటికీ కూడా కమెంట్స్ వస్తున్నాయి. నేను వీడియోస్ అప్లోడ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మన ఛానల్లో వెయిట్ లాస్ రెమెడీస్ చాలా ఉన్నాయి, చూసేయండి. సో మీరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ మీ వరకు వస్తాయి. అన్నీ కూడా న్యాచురల్ హోమ్ రెమెడీస్ అండి. ఇక నిమ్మ చెక్కల్ని అస్సలు పడేయద్దండి. సో నిమ్మ చెక్కలు కూడా చాలా అంటే చాలా ఉపయోగకరం. ఇక ఈ విధంగా స్టీల్ బౌల్లోకి నిమ్మ చెక్కలు వేసుకొని ఇందులోని మంచినీరు అంటే తాగే నీరు ఉంటాయి కదండి, తాగే నీరు 1.5 గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి పెద్ద గ్లాస్ తోటి. ఇవాళ మనం తయారు చేసినటువంటి ఈ మోతాదు 3 రోజులకి చక్కగా సరిపోతుంది.
3 రోజులకు ఒకసారి రెడీ చేసుకుంటే సరిపోతుందండి. 3 రోజుల్లోనే మీకు మంచి రిజల్ట్ తెలుస్తుంది. 4-5 కేజీల బరువు అనేది ఈజీగా తగ్గుతారు, అది కూడా హెల్తీగా. సో ఈ విధంగా బాగా మరగనివ్వాలండి. ఈ నిమ్మ చెక్కల్లో ఉన్నటువంటి ఆ సారం అంతా చక్కగా వాటర్కి పట్టాలండి. ఈ డ్రింక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తాగడానికి కూడా. ఈ విధంగా బాగా వాటర్ మరుగుతున్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. 2 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. తర్వాత టీ వడగట్టుకునేటువంటి ఈ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, అలాగే హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వచ్చండి. చాలామంది ఏంటంటే అన్నం తినకుండా పస్తులు ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు బరువు తగ్గాలని. అలా చేయడం వల్ల అనారోగ్య పాలవుతారండి. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మనం బరువు తగ్గాలనుకున్నప్పుడు హెల్తీ వేలోనే వెయిట్ లాస్ అవ్వాలి. ఇక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం శుభ్రంగా వాష్ చేసుకొని అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొత్తిమీర, యాపిల్, కీర, వీటన్నింటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. గుర్తుంచుకోండి, యాపిల్కి అసలు తొక్క తీయొద్దండి. కీరాకు కూడా మీ ఇష్టం, కీరాకు మాత్రం తొక్క తీస్తే తీయొచ్చు, తీయకపోయినా పర్లేదు. యాపిల్కి మాత్రం తొక్క తీయొద్దండి. సో ఈ విధంగా మిక్సీలో వేసుకొని ఇక ముందుగా మనం నిమ్మరసం సపరేట్ చేసుకున్నాం కదండి, ఈ నిమ్మరసం నిందుట్లో వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. సో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. ఇక ముందుగా మనం వాటర్ని మరిగించి పెట్టుకున్నాం కదండి, నిమ్మ చెక్కలను వేసి ఈ వాటర్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసేయండి. ఇక ఇందులోని మనం వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఎలా ఈ డ్రింక్ని తాగాలి, ఏ టైంలో తాగాలి అన్నది కాస్త క్లియర్గా తెలుసుకోవాలి. సో ఈ డ్రింక్ని చక్కగా మనము ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. గ్లాస్ బాటిల్ కానీ, గ్లాస్ బాటిల్ మీ దగ్గర లేదు అనుకున్నట్లయితే నార్మల్గా బాటిల్స్ ఉంటాయి కదండి ఇంట్లో, బాటిల్లో ఫిల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. 3 రోజుల వరకు నిలువ ఉంటుంది. 3 రోజులకు సరిపడా చూయించానండి. సో 3 రోజులకు సరిపడా 3 నిమ్మకాయలు, 1 యాపిల్, అలాగే కీర. కీర పెద్ద సైజు అయితే సగం కీర అయితే సరిపోతుందండి. చిన్న సైజు అయితే 1 కీర వరకు తీసుకోవచ్చు. సో అసలు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోలేదు. ఆ వాటర్ వచ్చేసి మనము నిమ్మ చెక్కలు వేసుకొని మరిగించాం కదండి, ఆ వాటర్, అలాగే మనం నిమ్మకాయలు పిండి పెట్టుకున్నటువంటి ఆ నిమ్మరసం యాడ్ చేసి ఈ విధంగా జ్యూస్ అనేది రెడీ చేసుకోవాలి. ఇకపోతే ఈ డ్రింక్ని పడగడుపున తాగాలండి. చాలామంది స్కిప్ చేస్తూ చూస్తారు, ఏంటో అర్థం అవ్వదు, మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు. నో ప్రాబ్లం అండి, మీకు డౌట్ ఉంటే అడగండి, కాకపోతే వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కదా. సో ఇక మనం ఎలాగో టీ, కాఫీ లాంటివి తాగుతూ ఉంటాము. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు సో గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ అలవాటు చేసుకోండి. ఈ షుగర్ వేసుకొని టీ లాంటివి అయితే తాగొద్దు. టీకి బదులుగా తాగడం అనేది మరీ మంచిదండి. ఒకవేళ మీకు టీ అలవాటు ఉన్నా కూడా నేను టీ ఎప్పుడు తాగాలని చెప్తాను. ముందుగా ఈ డ్రింక్ని ఈ విధంగా ఒక కప్పు మోతాదులో తీసుకోండి, లేదంటే ఒక గ్లాసులోకి ఈ విధంగా వేసుకోండి. 3 రోజులకి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి కొలత నేను కరెక్ట్ కొలత చొప్పున చూపిస్తున్నాం. ఇకపోతే ఉదయాన్నే పడగడుపునే 1 గ్లాస్ వరకు తాగండి. తాగిన తర్వాత టీ తాగే అలవాటు ఉన్నట్లయితే ఒక అర్ధగంట గ్యాప్ ఇచ్చి టీ తాగండి. చక్కెర కొద్దిగా తగ్గించుకొని తాగండి. సో ఆడవారైతే ఒక రోజుకి 25 గ్రాముల చక్కెర మాత్రమే తినాలండి. అది మనము స్వీట్ రూపంలో కానీ, కాఫీ రూపంలో కానీ 25 గ్రాములు మించి అసలు చక్కెర అనేది తీసుకోకూడదు. సో షుగర్ ఉన్న వాళ్ళైతే అసలు చక్కెరే తీసుకోవద్దండి. సో ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.